ఈ అవతారం ఏంటి అవతార పురుషుల్లో ఉన్నానని చూస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, బీచ్ ఒడ్డున అలా కూర్చొని ఉంటే సడన్ గా మా ముందు ఒంటిలన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయి. చాలా సేపటి నుంచి చూస్తున్నాను వాటిపైకి ఎవరైనా ఎక్కుతారా అని. ఫైనల్ గా ఒక పార్టీ అయితే వచ్చింది. ఒకరో ఇద్దరు ఎక్కుతారు అనుకుంటే నలుగురు ఎక్కురు, మొత్తం చిన్నపిల్లలతో కలుపుకొని ఐదుగురు. అంతమందిని ఎక్కించుకొని ఎలా తిప్పుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది అసలు సరిగ్గా నడవలేకపోయింది. ఉన్నట్టు టీ షర్ట్ మారిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు. ఏదైనా కొందామని అలా షాప్ దగ్గరికి వస్తే ఈ టీ షర్ట్ కనిపించింది. వెంటనే హడబడి గోళ్ళే వేసేసాను. తీరా చూస్తేనేమో బుడబొక్కలో ఉన్నాను. ఎందుకు ఈ టీ షర్ట్లు ఎలా ఉన్నాను కింద కామెంట్ చేసింది. ఆల్రెడీ చెప్పాను కదా అలాగే ఉన్నాను. ఆ తర్వాత ఈ టోపీ దగ్గరికి వచ్చేసాను. ఇది ఎలా ఉన్నా సరే తీసేసుకుందాం అని డిసైడ్ అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత అయితే పెట్టలు పట్టుకునే వాళ్ళు ఉన్నాను కదా, ఇంతకు ముందే అలా ఉంటానని అనుకోండి. ఇంకా షాప్ లో ఉన్నాయని గెలికేద్దాం. ఇప్పుడైతే మీ ముందుకు ధీరుడు వీరుడు సూర్యుడు మీ బాణుడు వచ్చేసాడు. కత్తి అయితే ఎలా తిప్పుతున్నాను చూడండి. చిన్నప్పుడు అయితే ఇలాంటి వస్తువుల కోసం రక్తాలు చిందించేవాడిని. టోపీ వేసుకుని ఒంటి దగ్గరికి వెళ్తే గుర్తుపెట్టినట్లేదు, దగ్గరికి రావడం లేదు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అన్ని జగన్నాథ స్వామి బొమ్మేస్తూ కనిపించాడు. అది పూర్తి అవ్వకముందు అలా మొత్తాన్ని చేర్పేసింది. ప్రతి బీచ్ లోని గ్రద్దలవి కనపడితే ఇక్కడేమో పావురాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం ఇంకో బీచ్కి వెళ్ళిపోతాం రండి. ఇంకో బీచ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఒకటే బీచ్ కాకపోతే 3 భాగాలుగా విభజించారు. ఇంతకీ మీకు బీచ్ అంటే ఇష్టం లేదు కింద కామెంట్ చేసేయండి. వెళ్లే ముందు అయితే మన అకౌంట్